మల్టిపుల్ సౌండ్ ఆఫ్ వోవెల్ ఐ. నమస్కారం. ఈరోజు మనం మల్టిపుల్ సౌండ్స్ ఆఫ్ వోవెల్ ఐ ద్వారా వచ్చే పదాలను నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం మల్టిపుల్ సౌండ్స్ ఆఫ్ వోవెల్ ఈ గురించి నేర్చుకున్నాం. ఇక ఈ వీడియోలో కూడా మనం తీసుకున్న ఏదైనా పదంలో 2 వోవెల్స్ ఉంటాయి. అందులో మొదటి వోవెల్ ఏదైతే ఉందో అది ఐ అవుతుంది. దాని శబ్దం ఐ అనే అచ్చు యొక్క 3 శబ్దాలలో అంటే ఈ, ఆ, ఐలలో ఏదో ఒక శబ్దం అయి ఉంటుంది. ఇక రెండో వోవెల్ ఏదైతే ఉందో అది మనకున్న 5 వోవెల్స్లో అంటే ఏ, ఈ, ఐ, ఓయులలో ఏదైనా ఒకటి ఐ ఉండవచ్చు. దాని యొక్క శబ్దం 5 వోవెల్స్ యొక్క 17 శబ్దాల్లో ఏదైనా ఒక శబ్దం అయి ఉండవచ్చు. ఉదాహరణగా మనం ఒక పదాన్ని తీసుకుందాం. WINTER. మొదటి అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ, రెండో అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. WINTERని మనం వింటర్ అని పలకాలి. SISTER. మొదటి అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. SISTERని మనం సిస్టర్ అని పలకాలి. MIRROR. మొదటి అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ, రెండవ అచ్చు ఓ యొక్క రెండవ శబ్దం ఆ. MIRRORని మనం మిర్రర్ అని పలకాలి. GIVEN. మొదటి అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. GIVENని మనం గివెన్ అని పలకాలి. DRIVEN. మొదటి అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. DRIVENని మనం డ్రివెన్ అని పలకాలి. BITTEN. మొదటి అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. BITTENని మనం బిటన్ అని పలకాలి. CHICKEN. మొదటి అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. CHICKENని మనం చికెన్ అని పలకాలి. KITCHEN. మొదటి అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. KITCHENని మనం కిచెన్ అని పలకాలి. WHISPER. మొదటి అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. WHISPERని మనం విస్పర్ అని పలకాలి. LITTER. మొదటి అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. LITTERని మనం లిటర్ అని పలకాలి. BITTER. మొదటి అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. BITTERని మనం బిటర్ అని పలకాలి. DINNER. మొదటి అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. DINNERని మనం డిన్నర్ అని పలకాలి. TRIGGER. మొదటి అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. TRIGGERని మనం ట్రిగర్ అని పలకాలి. TIMBER. మొదటి అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. TIMBERని మనం టింబర్ అని పలకాలి. ఇప్పుడు పదాలలో మొదటి అచ్చు ఐ యొక్క మూడవ శబ్దం ఐ అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు మారుతుంది, అలాగే దాని యొక్క శబ్దం మారుతూ ఉంటుంది. ఆ పదాలేంటో చూద్దాం. TIGER. మొదటి అచ్చు ఐ యొక్క మూడవ శబ్దం ఐ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. TIGERని మనం టైగర్ అని పలకాలి. FIBER. మొదటి అచ్చు ఐ యొక్క మూడవ శబ్దం ఐ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. FIBERని మనం ఫైబర్ అని పలకాలి. STIDER. మొదటి అచ్చు ఐ యొక్క మూడవ శబ్దం ఐ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. SPIDERని మనం స్పైడర్ అని పలకాలి.
WIPER మొదటి అచ్చు ఐ యొక్క మూడో శబ్దం ఐ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. WIPERని మనం వైఫర్ అని పలకాలి. MINUS మొదటి అచ్చు ఐ యొక్క మూడవ శబ్దం ఐ, రెండవ అచ్చు యు యొక్క రెండవ శబ్దం ఆ. MINUSని మనం మైనస్ అని పలకాలి. VIRUS మొదటి అచ్చు ఐ యొక్క మూడవ శబ్దం ఐ, రెండవ అచ్చు యు యొక్క రెండవ శబ్దం ఆ. VIRUSని మనం వైరస్ అని పలకాలి. MINOR మొదటి అచ్చు ఐ యొక్క మూడవ శబ్దం ఐ, రెండవ అచ్చు ఓ యొక్క రెండవ శబ్దం ఆ. MINORని మనం మైనర్ అని పలకాలి. PILOT మొదటి అచ్చు ఐ యొక్క మూడవ శబ్దం ఐ, రెండవ అచ్చు ఓ యొక్క రెండవ శబ్దం ఆ. PILOTని మనం పైలట్ అని పలకాలి. RIVAL మొదటి అచ్చు ఐ యొక్క మూడవ శబ్దం ఐ, రెండవ అచ్చు ఏ యొక్క రెండవ శబ్దం ఆ. RIVALని మనం రైవల్ అని పలకాలి. ఇవి మల్టిపుల్ సౌండ్ ఆఫ్ వోవెల్ ఐ ద్వారా ఏర్పడిన కొన్ని పదాలు. మనం తీసుకున్న ఏదైనా పదంలో 2 వోవెల్స్ ఉంటాయి. అందులో మొదటి వోవెల్ ఏదైతే ఉందో అదే ఐ అవుతుంది. దాని శబ్దం ఐ అనే అచ్చు యొక్క 3 శబ్దాలలో, అంటే ఈ ఆ ఐలలో ఏదో ఒక శబ్దం ఐ ఉంటుంది. ఇక రెండవ వోవెల్ ఏదైతే ఉందో అది మనకు ఉన్న 5 వోవెల్స్లలో ఉంటే ఏ ఈ ఐ ఓ యులలో ఏదో ఒకటి ఐ ఉండవచ్చు. దాని యొక్క శబ్దం 5 వోవెల్స్ యొక్క 17 శబ్దాల్లో ఏదైనా ఒక శబ్దం ఐ ఉండవచ్చు. ఇదే జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పదండి కలిసి ఇవన్నీ మళ్ళీ చదువుదాం.